పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలను ఉద్దేశించి ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఘాటు విమర్శలు చేశాడు. ఇటీవల టెస్టు క్రికెట్ లో పాకిస్తాన్ జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావిస్తూ కమ్రాన్ అక్మల్ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇందుకు భారత ఆటగాడిని ఉదాహరణగా తీసుకోవడం గమనార్హం. దులీప్ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిన ముషీర్ ఖాన్ పేరును కమ్రాన్ అక్మల్ ప్రస్తావించాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో జట్టు రాణించాలంటే టీ20లు వన్డేలు కాదు, దేశవాళీలో రెడ్ బాల్ క్రికెట్ నిర్వహణపై దృష్టి సారించాలని అక్మల్ తెలిపాడు. యువ ఆటగాళ్ల ప్రతిభను గుర్తించేందుకు దేశీయ టోర్నమెంట్లపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దృష్టి సారించాలని అన్నాడు. భారత్ లో చూడండి, దేశవాళీ టోర్నీలు ఎక్కువగా జరుగుతాయి. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీనే చూడండి, అందులో ముషీర్ ఖాన్ సెంచరీ చేశాడు. ఈ టోర్నమెంట్ లో ముషీర్ ఖాన్ 181 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. నేను ఒకటే కోరుతున్నా, ఎవరైనా పీసీబీ అధికారులను గదిలో బంధించి దులీప్ ట్రోఫీలో ముషీర్ ఖాన్ ఇన్నింగ్స్ ను చూపించండి. ఆ గదిలోనే ముషీర్ ఖాన్ వీడియోలను చూపించాలి. అసలైన ఆటగాళ్లు ఎలా ఉంటారో వారికి అర్థమయ్యేలా చెప్పండి అని అక్మల్ పేర్కొన్నాడు. పొద్దున్న లేచి నుంచి వన్డే కప్ ఛాంపియన్స్ ట్రోఫీ పైనే పీసీబీ అధికారులు తలమునకలై ఉన్నారని, దీంతో దేశవాళీ టోర్నీలపైనే దృష్టి పెట్టడం లేదని, ఇదే పాకిస్తాన్ క్రికెట్ ను నాశనం చేస్తుందని అక్మల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ తరపున పిల్లలు ఆడాలనే ఆలోచన విధానాన్ని మార్చేసుకుంటున్నారని, రాబోయే కాలంలో పాకిస్తాన్ లో క్రికెట్ ఆడేందుకు యువకులు ఉత్సాహం చూపించే అవకాశం ఉండదు. ఇది మారాలంటే రెడ్ బాల్ టోర్నీలు నిర్వహించడం తప్పదు. మరిన్ని దేశవాళీ మ్యాచ్లు కూడా ఆడవలసి ఉంది. దీంతోనే పాకిస్తాన్ క్రికెట్ బాగుపడుతుందని పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు.